బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి. నమస్కారం. ఆర్బీఆర్ టీవీకి స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పులకు సమయం ఆసన్నమైంది. జూన్ 2వ తేదీ నుంచి గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే రాశులపై శనిగ్రహ ప్రభావం కూడా కీలక మార్పులను తీసుకురాబోతుంది. ఈ అరుదైన గ్రహ సంచారాల ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జీవితాలపై ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, వివాహం, కుటుంబం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలని ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య కేసరి శ్రీ చిర్రావూరి అనంత శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, జూన్ 2వ తారీఖున గురుడు మనకి కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అయితే దానివల్ల సింహరాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది? అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఇక్కడ కర్కాటక రాశిలో గురుడు ప్రవేశించడము అనేది సహజంగా చాలా విశేషమైనది. అయితే సింహానికి అధిపతి రవి. ఈ రాశికి వ్యయ రాశిలోకి ప్రవేశించటము అనేది ఇక్కడ ప్రత్యేకంగా ఒక విశేషాన్ని కలిగి ఉంటుంది. ఏమిటి అంటే, మిగతా రాశుల్లోకి వ్యయంలోకి వచ్చిన గురుడు సహజంగా మంచి ఖర్చు చేయిస్తాడనే లక్షణాన్ని చెప్పారు. అయితే సింహరాశికిను కర్కాటక రాశికి ఉన్న అనుబంధం ఎటువంటిది అంటే, ఈ గురుడు ప్రవేశించిన కర్కాటక రాశి ఉచ్చ రాశి అవుతోంది. ఆ ఉచ్చ రాశి అయినందువలన గౌరవాన్ని ఇచ్చేది అవుతోంది. అంటే దానాధికాలు మంచి ఖర్చులు చేసినవన్నీ కూడా కీర్తి ప్రతిష్టలని తెచ్చిపెట్టేవిగా ఉంటాయి సింహరాశి వారికి. కాబట్టి ఈ రాశి వారు ప్రత్యేకించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే, మీరు ఏదైనా ఇప్పుడు పుష్కరం వస్తుంది, ఆ పుష్కరానికి ప్రయాణం చేస్తారు, యాత్ర ఖర్చు చేస్తారు. ఈ యాత్ర ఖర్చు చేసేటప్పుడు మనవాళ్ళు కూడా ఉన్నారు కదా, అందరినీ కలుపుకుందామని ప్రయత్నం చేస్తారు. అలా చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖర్చుతో కూడుకున్నాం అనమాట, అవన్నీ మంచి ఖర్చులు అనమాట, పుణ్యాన్ని కూడా పెంచేవి. అలాగా విశేషమైన కార్యక్రమాల కోసం ఖర్చు చేయడము అనే లక్షణం మనకి అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే గురుడు విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వవలసిన వ్యయస్థానంలో ఉన్నాడు. అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కావాల్సినంత నిద్ర కూడా అవసరము అని ప్రత్యేకించి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వ్యయ రాశిలో ఉండడం అనేది ఒక రకంగా దోషాన్ని చెప్పినప్పటికీ, ఇక్కడ కర్కాటక రాశికి ఉన్న ప్రాధాన్యం వలన ఆ దోషస్థితి తగ్గుతోంది అని చెప్పుకోవచ్చు. రవికి గురుడికి పరస్పర మైత్రి ఉన్నందువలన అనుకూల ఫలితాన్ని కూడా మనం పొందుతాము అని అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఈ రాశి వారికి ఒక రాశి నుంచి ఏ ఏ స్థానాల్లో మనకి గురుడు యొక్క దృష్టి పడుతోంది అనే విషయాన్ని గమనించినట్లయితే, వృశ్చికము ఈ పంచమ దృష్టితో కర్కాటకంలో ఉన్నవాడు చూస్తూ ఉన్నాడు. కర్కాటకంలో ఉన్నవాడు చూస్తూ ఉన్నప్పుడు చతుర్థ స్థానం అవుతోంది సింహానికి వృశ్చికము. కాబట్టి ఈ 4వ స్థానం అవుతూ ఉన్నప్పుడు అక్కడ సౌఖ్యము అనేది కనిపిస్తుంది, విద్య కనిపిస్తుంది, అలాగే గృహం కనిపిస్తుంది, వాహనాలు కనిపిస్తాయి, తల్లి యొక్క ప్రేమ కనిపిస్తుంది, తీసుకునే ఆహారం కనిపిస్తుంది, అంటే సమయపాలన అనమాట. ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి గురుడు యొక్క దృష్టి బాగుంటుంది. అంటే తీసుకునే ఆహారం మంచిదా కాదా అని ఆలోచించి తీసుకుంటాం, సమయానికి తీసుకోవాలనే దృష్టి స్పృహ కలిగి ఉంటాం. వీటన్నింటి వలన కూడా గృహ సౌఖ్యాన్ని పొందగలుగుతారు. అలాగే గృహాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవారు, కొత్తగా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నారు, గృహప్రవేశం చేసే అవకాశం రావడము, ఇలాగ గురుడు యొక్క దృష్టి వలన ఈ అంశాలన్నీ కూడా బలపడుతూ ఉంటాయి. విద్య విషయంలో కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. వాటి కోసం ఏ ఖర్చులు కూడా ఈ సమయంలో ఉంటూ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళి చదువుకుందాం అనుకున్నారనుకోండి, దానికి కూడా ఖర్చు ఈ సమయంలో అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేసే ఖర్చు మీకు ఉపయోగపడేదిగా ఉంటుంది, మీ కీర్తి ప్రతిష్టలని గౌరవాన్ని పెంచేదిగా ఉంటుంది. కారు కొనుక్కున్నారనుకోండి, బాగా అభివృద్ధిలోకి వచ్చాయవయ్యా అని ప్రశంసిస్తారనమాట. అలాగా చేసే ప్రతి ఖర్చు కూడా మీరు సౌఖ్యాన్ని పొందడం కోసం చేసినా అది గౌరవాన్ని పెంచేదిగానే కనిపిస్తూ ఉంటుంది. అటు తర్వాత మకరం. ఈ రాశికి అధిపతి శని. దృష్టి సప్తమ దృష్టితో ఉన్నప్పటికీ సింహరాశికి చూసినట్లయితే షష్ఠ స్థానం అవుతోంది. సహజంగా ఈ షష్ఠ స్థానాన్ని శత్రువుల యొక్క స్థానంగా చెబుతాం, శత్రు రోగ రుణాలు అని చెబుతాం అనమాట. ఇలా షష్ఠ స్థానం అయినందువలన రాశికి అక్కడ ఈ అప్పులు మొదలైనవి తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించటము, అలాగే
అనారోగ్యాన్ని తగ్గించుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత సాధించడము, రోగనిరోధక శక్తి పెరగడం కోసం ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. అటు తర్వాత రుణాలు, అప్పు తీర్చడం కోసం చేసే ప్రయత్నాల వల్ల గౌరవం లభిస్తుంది. అంటే అప్పు తీర్చేసాడే త్వరగా అనే ఒక అనుకూలమైన భావన ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దానివల్ల గౌరవం పొందుతాం. అదీగాక అప్పు ఆశోచం అంటారు. కాబట్టి ఎంత తొందరగా తీర్చేస్తే అంత మంచిదనమాట. అటు తర్వాత మీనరాశి. ఈ మీనరాశికి సింహరాశి నుంచి చూసినట్లయితే అది అష్టమ స్థానం అవుతోంది. అది కొంచెం కష్టాన్ని కలిగించే స్థానం కావాలి. అధిపతి గురుడు అయ్యాడు కదా అక్కడ. కాబట్టి గురుడు సహజంగా కష్టాన్ని కలిగించాలి. కానీ వ్యయరాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో సహజంగా, అంటే ఈ జాతకరీత్యా చూసినట్లయితే అష్టమ, షష్ఠ వ్యయాధిపతులు ఆయా స్థానాల్లో ఉంటే మంచిది అనే ఒక సూత్రం చెబుతారు. అలా చెప్పబడిన సూత్రాన్ని ఇక్కడ గోచారంలో చూసినట్లయితే వ్యయంలోకి వచ్చినప్పుడు గురుడు అష్టమాధిపతి వ్యయంలోకి వచ్చాడు అని చెబుతాం. అలా చెప్పినప్పుడు ఆర్థికపరమైన అభివృద్ధి కూడా బాగుంటుంది అని చెప్పడం అనమాట. అంటే ఖర్చు చేయడానికి కావాల్సిన ఆర్థిక పుష్టిని కూడా పొందగలుగుతారు అని అర్థం చేసుకోవచ్చు. దృష్టి విషయంలో చూసినట్లయితే మీనరాశికి నవమ దృష్టితో గురుడు స్వక్షేత్రాన్ని చూస్తున్నాడు. కాబట్టి రాశిరీత్యా అష్టమమే అయినా సరే గురుని యొక్క దృష్టి నవమ దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి అక్కడ ఉన్న కష్టాలని నివారించడానికి కావాల్సిన మార్గాల్ని కూడా గురుడే కల్పిస్తాడు అని పూర్తి అనుకూలమైన భావాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. గురువుగారు, అసలు గురుగ్రహం ఇచ్చే ప్రత్యేకమైన ప్రభావాలు ఏంటి? మామూలుగా అన్ని గ్రహాలకి సప్తమ దృష్టి అని రాశిని మాత్రమే, 7వ భావాన్ని మాత్రం చూడడం అనే లక్షణం కనిపిస్తూ ఉంటుంది. అవి కాక ఇతర గ్రహాలకు కూడా ఉన్నాయి, 2 గ్రహాలకి. అయితే గురుడికి ప్రత్యేకమైన విశేషం ఏమిటి అంటే 5, 9 స్థానాలపైన ప్రత్యేకమైన దృష్టి కలిగి ఉంటాడు. ఈ 5వ స్థానం సంతానానికి సంబంధించింది. 9వ స్థానం ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించింది, ఆధ్యాత్మిక గురువుకి సంబంధించింది, అలాగే ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఇచ్చే తండ్రికి సంబంధించిన స్థానం. ఈ స్థానాలపైన ప్రత్యేకమైన దృష్టి ఉన్నందువలన ఆయా స్థానాలపై ఉన్న ప్రభావం చేత వారిలో ఆ రకమైన దృక్పథాలు పెరుగుతాయి. ఆ రకమైన సాధనా మార్గాలను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు, గురువులను అనుసరించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా ప్రత్యేకమైన ప్రభావాలు మనకి ఈ గురుని యొక్క దృష్టి వలన ఉంటాయి. కాబట్టి గురుడు ఆ రాశిలో ఉండడం కంటే గురుని యొక్క దృష్టి ఏ రాశులపైన ఉంటుందో ఆ రాశికి ప్రత్యేకమైన అనుకూలమైన ఫలితాలు విశేషంగా ఉంటాయి అని మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ సంవత్సర కాలము కూడా ఏ రాశుల వారికి అనుకూలమైన ఫలితం వస్తుందో ఆ రాశుల వారు విశేషంగా కృషి చేస్తూ ఉన్నట్లయితే ఏ ఫలితమైతే మనకి జాతకంలో చెప్పబడుతోందో దాన్ని పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. గురుడు అనేవాడు జ్ఞానాన్ని అందించేవాడు. ఆ జ్ఞానము సమాజ శ్రేయస్సు కోసము, మన ఆధ్యాత్మిక అభివృద్ధి కోసము, ప్రధానంగా మోక్షం కోసము. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకునే విధానం ఏమిటి అంటే నిరంతరము సాధన చేస్తూ ఉండడము. పంచాంగంలో చెప్పబడిన యోగాలు చాలా ఉంటాయి. ఆ యోగాల్ని ఎప్పటికప్పుడు వినియోగించుకుంటూ ఉండడము. ఉదాహరణకి మనకి ప్రత్యేకించి కొన్ని యోగాల్లో స్నాన దానాదికాలు విశేష ఫలము ఇలా చెబుతారు. ఇది చెప్పినప్పుడు స్నానం చేస్తే కూడా పుణ్యమే. ఎలా అవుతుంది పుణ్యము అంటే సంకల్పం చెప్పుకుని ఈరోజు ఈ యోగం ఉంది, ఈ యోగం కాబట్టి స్నానం చేస్తున్నాము అని చెప్పే విధానంలో మనకి చెప్తారు. ఈ సంకల్పం చెప్పుకునే విధానం తెలియకపోతే ఆ యోగం ఏమిటో తెలిస్తే ఆ యోగం పేరు చెప్పి ప్రయుక్త, అంటే ఈ యోగం ఉంది కాబట్టి స్నానం చేస్తున్నాను తెలుగులో చెప్పుకున్నా కానీ అభ్యంతరం లేదు. కానీ మనం స్నానం చేసే ముందు ఆ సంకల్పం అనేది చాలా ప్రధానం అనమాట. అలాగా నిత్యము పుణ్యార్జన కోసం ఉపయోగపడే విధానాన్ని అనుసరించడానికి గురువు ఇచ్చే జ్ఞానం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్తగా ఏమైనా ఆవిష్కరణ చేయాలి అంటే ఆ జ్ఞానం కావాలి, నూతనత్వం కావాలి. కాబట్టి అలాగా గురుని యొక్క అనుగ్రహం కోసం గురువు యొక్క అనుగ్రహం కూడా ప్రధానమే అంటారు. ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే మనకి ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ఏది కావాలని అడగాలో మనకు తెలియదు. కాబట్టి ఆ మార్గాన్ని చెప్పేవాడు గురువు. కాబట్టి గురువు అనుగ్రహం ద్వారానే ఆ భగవంతుణ్ణి మనం ఆరాధన చేయడం అనేది ప్రధానమవుతుంది. అంచేత ఈ గురువు యొక్క మార్పు అనేది చాలా విశేషమైనదిగా మనం గుర్తిస్తాము. ఆ గురువుని యొక్క ప్రభావాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలి.
గురువుగారు గోదావరి పుష్కరాల సమయంలో అసలు ముహూర్తాలే ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఆ ప్రాంతానికే పరిమితమా? లేదా అందరికీ ఉండవా? అందరికీ సామాన్యంగా అర్థం కావడం కోసం అదిగో తేదీ నుంచి పుష్కరాలు అని ప్రచారం తొందరగా అయిపోతుంది. హ్మ్. ఆ ప్రచారం అవుతుంది కాబట్టి సామాన్యులందరికీ అర్థమవుతుంది కాబట్టి పుష్కరాల సమయం నుంచి ఆ పుష్కర సంవత్సరం అంతా కూడా ముహూర్తాలుండవు అనే విషయాన్ని చెబుతారు. హుహు. ఈ చెప్పడం ఎవరికి? సామాన్యుల కోసం. హ్మ్. కానీ దాన్ని ఎలా అన్వయించేశారు? గోదావరి పుష్కరాలు కదా! గోదావరి పుష్కరాలైతే మాకేమైంది? మేము కృష్ణా జిల్లా వాళ్ళము. మాకు పట్టింపు లేదు. ఆ సమయంలో మేము చేసేసుకోవచ్చు అని ఎవరికి సొంతానికి వాళ్ళు కొత్త విధానాన్ని అనుసరించడం ప్రారంభిస్తున్నారు. అయితే నిజానికి పుష్కర సంబంధం కాదక్కడ. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానికి అనుబంధంగా వచ్చే ఇప్పుడు మనకి కర్కాటకంలోకి యమునా పుష్కరాలు వస్తాయి. ఈ కర్కాటకంలో గురు ప్రవేశం వచ్చినప్పుడు. ఆ తర్వాత అక్టోబర్‌లో మళ్ళీ అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడేమో మనకి గోదావరి పుష్కరం ప్రారంభం అవుతుంది. హ్మ్. హ్మ్. అయితే ఈ మార్పు అనేది మనకి పుష్కరానికి అనుబంధంగా వస్తున్నది కాదు. మార్పు వలన పుష్కరం వస్తోంది. హుహుహు. కాబట్టి గురుడు మారినప్పుడు సింహరాశిలోకి మారినప్పుడు గోదావరి పుష్కరాలొస్తాయి. ఆ సమయం సంవత్సరం అంతా కూడా మనకి ముహూర్తాలుండవు అనేది అక్కడ చెప్పబడిన నియమం. ఇలా ముహూర్తాలుండవు అని చెప్పి ఎప్పుడైతే నియమం చెబుతున్నారో గురుడు సూర్యుని యొక్క రాశిలోకి ప్రవేశించినందువలన సూర్యునితో అనుబంధం ఎప్పుడైతే ఉంటుందో ఆ అనుబంధం వలన తన యొక్క బలాన్ని కోల్పోతాడు అని చెప్పడం. ఈ బలాన్ని కోల్పోతాడు కాబట్టి ఆ సమయంలో ముహూర్తాలేమి పెట్టుకోవడం మంచిది కాదు. వివాహానికి సంబంధించిందే కాకుండా గృహప్రవేశము, సత్సంతానం కోసం పెట్టుకునే ముహూర్తాలు ఇవన్నీ కూడా ప్రధానమైనవే. మనకి ఈ గురుడు యొక్క సంచారం తీసుకున్నప్పుడు రవిలో తీసుకున్నప్పుడు మామూలుగా ఆ సంవత్సర కాలం కనీసం సంతానం కోసం ముహూర్తం పెట్టుకోవడం కూడా పనికిరాదు అని చెబుతాం. గురువుగారు సింహరాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంత చూసారుగా చిర్రావూరి అనంత శర్మ గారు గ్రహాల మార్పు గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్లేలిస్ట్లో వీడియోలు మీకోసం ఉంచాం. వాటిని చూడండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఆర్వీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.